నల్గొండ జిల్లా వార్తల విషయానికి వస్తే నల్గొండ జిల్లాలో పర్యటించారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నల్గొండ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి అభినందన సభలో పాల్గొని నల్గొండ జిల్లా వ్యాప్తంగా గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ సర్పంచులకు, వార్డు మెంబర్లకు, ఉప సర్పంచులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు కూడా హాజరుపడడం జరిగింది. చాలా ఉత్తేజంగా నూతన ఉత్తేజం నింపేలాగా, కేడర్లో జోష్ నింపేలాగా కేటీఆర్ గారి ప్రసంగం ఆశాంతం కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ కేడర్ సర్పంచులందరూ కూడా. ఇక నల్గొండ జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి కూడా దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. నల్గొండ జిల్లాలో మునుగోడు, దేవరకొండ ప్రాంతాన్ని సస్యామలం చేసేలాగా 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును చేపడితే ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తట్టెడు మట్టి కూడా వేయకుండా ఆ ప్రాజెక్టును మూలకు పడిస్తున్నట్టు కూడా నిపుణులు జరిగారు. దీనికి తోడు 90 టీఎంసీలు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం కేటాయిస్తే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 40 టీఎంసీ ఉంచాలని కేంద్రానికి లేఖ రాసినట్టు కూడా నిపుణులు జరిగారు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ గారు బయలుదేరుతూ ఉన్నారు, జల పోరాటానికి సిద్ధమవుతున్నారు. కేసీఆర్ గారు ఏ పిలుపునిచ్చినా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్, తెలంగాణ సమాజం, తెలంగాణ వాదులందరూ కూడా కలిసి రావాలి, పెద్ద ఎత్తున పోరాటాన్ని నిర్మించాలంటూ కూడా ఈ సందర్భంగా దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. నల్గొండ జిల్లా నుంచే పోరు ప్రారంభం కాబోతుంది. నల్గొండ జిల్లా నుంచే జగడ మొదలు కాబోతుంది. మరొక తెలంగాణ ఉద్యమం తలపించేలాగా, తెలంగాణ చైతన్యం చూపించేలాగా, మన ఇంటి హక్కులను సాధించుకునేలాగా తెలంగాణ సమాజం అంతా కూడా ఏకం కావాల్సినటువంటి సమయం ఆసన్నమైందంటూ కూడా కేటీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా సంబంధించి మరొక వార్త, నల్గొండలో రిటైర్మెంట్ ఉద్యోగులందరూ కూడా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకున్నారు. ఈ సమావేశానికి సామాజికవేత్త బక్క జాడ్సన్ కూడా హాజరుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన తీవ్రంగా నిప్పులు కూడా జరిగారు. రిటైర్మెంట్ అయి 2 ఏళ్ళు అయినప్పుడు కూడా ఇప్పటికి కూడా వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకుండా వేధిస్తున్నట్టు కూడా ఆయన నిప్పులు జరగడం జరిగింది. దీంతోపాటు బ్యాంక్ లోన్లకు, ఈఎంఐలకు అదేవిధంగా అప్పులు చేయాల్సి వస్తుంది. వాళ్ళందరూ కూడా హార్ట్అటాక్తో చనిపోతూ ఉన్నారు. ప్రభుత్వం మాత్రం వారికి రావాల్సినటువంటి బకాయిలు విడుదల చేయకుండా వేధిస్తున్నట్టు కూడా అక్కడ ఉన్నటువంటి రిటైర్మెంట్ ఉద్యోగులు కూడా వాపోవడం జరిగింది. ఇప్పటికైనా సరే ప్రత్యేక బడ్జెట్ని కేటాయించి రిటైర్మెంట్ ఉద్యోగుల సంక్షేమం పాటుపడాలి, వారికి కావాల్సిన బకాయిలన్నింటినీ విడుదల చేయాలని వక్తలు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే, జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఇవాళ మెట్పల్లిలోని ప్రభుత్వ పాఠశాల భవనానికి శంకుస్థాపన చేశారు. 46 లక్షలకు పైగా నిధులతో రాజ్యసభ ఎంపీ దీనకొండ దామోదరరావు గారి ఇచ్చినటువంటి నిధుల నుంచి ఈ పాఠశాల భవనాన్ని నిర్మించుకోబోతున్నట్టు ఇటు ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అయితే తెలపడం జరిగింది. మరొక వార్త, జిల్లా ఎస్పీ ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. వార్షిక రిపోర్ట్ను ఇవాళ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఈ జిల్లా వ్యాప్తంగా మొత్తంగా రాత్రిపూట చోరీలు అయితే భారీగా పెరిగాయి. అలాగే హత్యాయత్నం కేసులు కూడా ఈ సంవత్సరం భారీగానే పెరిగాయి. అయితే రాత్రిపూట గస్తీ నిర్వహిస్తున్నాము, భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని కూడా ఈ రాత్రిపూట దొంగతనాలు ఆకపోవడంతో ప్రజలైతే ఆందోళన చెందుతున్నారు. నిత్యం ఏదో ఒక చోట పోలీసులకు రాత్రి దొంగతనం జరిగిందని ఉదయాన్నే ఫిర్యాదులు అయితే అందుతున్నాయి. ఇది ఒక పట్టణానికే పరిమితం కాలేదు, గ్రామాల్లో కూడా ఈ చోరీలు జరుగుతున్నాయి. మరి చోరీలను అరికట్టాలని అయితే ప్రజలు కోరుతున్నారు. మరొక వార్త, జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలో భర్త ఇంటి ముందు భార్య ఆందోళనకు దిగింది. కొన్ని సంవత్సరాల క్రితము ఆమెను ప్రేమించి అంటే వివాహం చేసుకున్నప్పటికీ ఇప్పుడు దూరంగా ఉంచుతున్నాడంటూ కొద్ది రోజులుగా ఆమె ఇప్పటికే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది. అయినప్పటికీ కూడా మార్పు రాలేదు. కౌన్సిలింగ్ నిర్వహించినప్పటికీ దీంతో ఇవాళ వాళ్ళ 10 సంవత్సరాల బాబుతో కలిసి ఆ యువతి, ఆ మహిళ వాళ్ళ భర్త ఇంటి ఎదుట బైఠాయించింది. ఒకే గ్రామం కావడంతో అక్కడ బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని కూడా ఈ సందర్భంగా ఆ మహిళ చెప్పడం జరిగింది. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి దిష్టిబొమ్మలను బీఆర్ఎస్ శ్రేణులు తగులబెట్టినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద కడియం శ్రీహరి చేస్తున్నటువంటి వ్యాఖ్యలతో బీఆర్ఎస్ శ్రేణులు బగ్గుమ్మన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే గ్రామాన ఆయన దిష్టిబొమ్మలను దగ్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ బీఫామ్పై గెలుపొందిన కడియం శ్రీహరి వెంటనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి దమ్ముంటే మళ్లీ పోటీ చేసి గెలవాలని ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఆయనకు సవాల్ విసురుతున్నారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే, కేసముద్రం మండలం మంచియా తండాకు సంబంధించిన బూకియా వీరన్న అనే వ్యక్తి దగ్గరలో ఉన్నటువంటి బేరువాడ దగ్గర అనుమానాస్పదంగా మృతి చెంది కనిపించాడు. ప్రధానంగా అతని
మృతి రోడ్డు ప్రమాదంగా కనిపించింది. అయితే స్థానికంగా ఉండేటువంటి వరి పొలాల్లో వరి పైర్లకు అతని రక్తం అంటుకొని కనిపించింది. పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులు కూడా ఇది హత్య అని పేర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కార్మికుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సింగరేణి కార్మికులు ప్రతి ఏటా తమ కష్టంతో సింగరేణి సంస్థను లాభాల్లో ఉంచితే కాంగ్రెస్ ప్రభుత్వ అవసరాలకు ఫుట్బాల్ మ్యాచ్లకు కోట్ల రూపాయలు సింగరేణి యాజమాన్యం దుబారా చేయడం పట్ల కార్మిక సంఘాల నాయకులు సింగరేణి కార్మికులు సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామ సమీపంలో అక్రమ మట్టి తవ్వకాలపై పోలీసులు కొరడా రూలిపించారు. జేసీబీ ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్ తరలించి ఈ ఘటనకు సంబంధం ఉన్న పలువురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. కుమ్రం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికులు తమ వేతనాలు చెల్లించాలంటూ చేపట్టిన రిలే దీక్షలు రెండవ రోజు చేరుకున్నాయి. ఈ రిలే దీక్షలకు బీఆర్ఎస్ నాయకులు సంఘీభావం తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మున్సిపాలిటీలో దాదాపు 180 మంది కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులు పనిచేస్తున్నారని, వారికి 5 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడంతో వారి కుటుంబాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయని, వెంటనే ప్రభుత్వం వారి జీతాలు చెల్లించాలంటూ బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా ఆర్టీఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా పనిచేస్తున్న కిషన్ నాయక్ పై అక్రమాస్తుల ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్లోని ఆయన నివాసంతో పాటు ఆయన పనిచేస్తున్న జిల్లా కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. మహబూబ్ నగర్తో పాటు పలు చోట్ల సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. ఆర్టీఓ ఆఫీస్ నుండి కీలక ఆధారాలు సేకరించినట్లుగా ఏసీబీ అధికారులు తెలిపారు. 100 కోట్ల వరకు అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లుగా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటించారు. జోగులాంబ ఆలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతోటి గవర్నర్కి స్వాగతం పలికారు. అనంతరం జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన స్వయం సహాయక బృందాల స్టాళ్లను, చేనేత చీరల తయారీని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పరిశీలించారు. జిల్లాలోని ప్రముఖులు, కవులు, కళాకారులు, అధికారులతోటి గవర్నర్ సమావేశమయ్యారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసి మెదక్ మండలం సింగాయిగూడెం ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతుందనే విషయాన్ని తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బృందం ఈరోజు ఆ ప్రాంతాన్ని సందర్శించింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి నేతృత్వంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి, అట్లాగే కంఠారెడ్డి తిరుపతి రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల బృందం అంతా కూడా అక్కడికి వెళ్లడం జరిగింది. ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇసుక మాఫియా బృందం అంతా కూడా పెద్ద ఎత్తున గత 2 నెలలుగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా, మైనింగ్ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా చేస్తూ పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ బృందం వెళ్ళిన నేపథ్యంలో వాళ్ళని అడ్డుకోవడం కోసం కూడా ఆ ప్రాంతంలో దారి రాకుండా అడ్డుకోవడం జరిగింది, కందకం తవ్వడం జరిగింది. అయినప్పటికీ వీళ్ళంతా నడిచి వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళారు, చూశారు. అక్కడ జరుగుతున్నటువంటి తతంగాన్ని కూడా పరిశీలించడం జరిగింది. కాంగ్రెస్ నేతల కనుసన్నల్లో ఇదంతా జరుగుతుందని తెలుస్తుంది. ముఖ్యంగా మెదక్ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే ఈ అక్రమ దందా జరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బృందమంతా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వద్దకు వెళ్ళి కూడా కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన స్థానిక తహసీల్దార్లకు ఇచ్చిన ఆదేశాల మేరకు కొల్చారం తహసీల్దారు, అట్లాగే మెదక్ మండలానికి సంబంధించిన తహసీల్దార్ అక్కడికి వెళ్లి స్థలాన్ని పరిశీలించారు. అక్కడ ఉన్నటువంటి జేసీబీలను సీజ్ చేశారు. తాత్కాలికంగానైతే అక్కడ ఇసుక రవాణాని అడ్డుకోవడం జరిగింది. మొత్తానికి ఈ తతంగం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల దౌర్జన్యాలను, అధికార దాహాన్ని, ధనదాహాన్ని బయటపెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇసుక అక్రమ రవాణాని అడ్డుకునే వరకు కూడా పోరాటం కొనసాగిస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకుల బృందం అంతా కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి జహీరాబాద్ నియోజకవర్గంలోని
కొహీర్ మండలం సజ్జాపూర్లో కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యం కొనసాగింది. ఆ గ్రామానికి సంబంధించిన ప్రసాద్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఇటీవల జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వలేదనే కారణంగా ఒక గ్రామానికి సంబంధించిన దళితునికి సంబంధించిన ఇల్లుని కూల్చివేయడం జరిగింది. దళితుడు బేగరి రాములు అనే వ్యక్తి గత 2 నెలలుగా అన్ని అనుమతులు తీసుకొని గ్రామ పంచాయతీని అనుమతులు తీసుకుని తన సొంత స్థలంలో ఇంటిని నిర్మాణం చేసుకుంటున్నాడు. అయితే ఇటీవల జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాములు తనకు మద్దతు ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మద్దతు ఇచ్చాడనే కారణంగా అతను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తన తల్లి గెలిచిన 2వ రోజే జేసీబీలు తెచ్చి ఆయన ఈ ఇంటిని కూల్చివేయడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కలిసి మాజీ మంత్రి హరీష్ రావును కలిశారు. ఆయన సంగారెడ్డి జిల్లా ఎస్పీతో మాట్లాడు తక్షణమే ప్రసాద్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేయడం జరిగింది. అట్లాగే జహీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ఎస్సీ సంఘాల నాయకులు, దళిత సంఘాల నాయకులు కూడా పెద్ద ఎత్తున ఈ సంఘటనపై స్పందిస్తూ ఉన్నారు. తక్షణమే ప్రసాద్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు నమోదు చేయాలని చెప్పి వాళ్ళంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి బంగ్లాదేశ్లో ఇటీవల ఒక హిందూ యువకుడిని సజీవ దహనం చేసిన ఘటన నేపథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున బజరంగ్ దళకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఇక్కడ ఆందోళన నిర్వహించారు. బంగ్లాదేశ్కు సంబంధించిన దిష్టి బొమ్మని ఈ సందర్భంగా దగ్ధం చేశారు. ఒక యువకుడిని పట్టుకుని సజీవంగా దహనం చేసినా కూడా అక్కడి ప్రజలు స్పందించకపోవడం, ప్రజలంతా కలిసి ఈ ఘటనకు పాల్పడడం పట్ల వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి సందర్భంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక సిద్దిపేటలో ఈరోజు క్రిస్మస్ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో సిద్దిపేట పట్టణ మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు, అట్లాగే వైస్ చైర్మన్ కనకరాజుతో పాటు పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ మంజుల రాజనర్సు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో తాము క్రిస్టియన్స్కు అన్ని రకాలుగా మద్దతు ఇచ్చామని, క్రిస్టియన్ పండుగ సందర్భంగా, క్రిస్మస్ పండుగ సందర్భంగా పేద క్రిస్టియన్లందరికీ కూడా తాము తోఫాలు ఇవ్వడం జరిగిందని, బట్టలు కూడా పంపిణీ చేయడం జరిగిందని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నిటినీ బంద్ చేసిందని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పేద క్రిస్టియన్స్కి అవసరమైనటువంటి బట్టల్ని పంపిణీ చేయాలని చెప్పి ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దేవిప్రసాద్లు హాజరయ్యారు. అనంతరం కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు చర్చలకు సంబంధించిన పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఏదైతే గతంలో కేసీఆర్ క్రైస్తవుల కోసం చేసిన సంక్షేమ పథకాలను వారు మరొకసారి గుర్తు చేశారు. అటు క్రిస్మస్ సందర్భంగా తెలంగాణ భవన్లో యేసు కీర్తనలు మార్మోగాయి. అటు చిన్నారులు చేసిన ఆటపాటలు అందరినీ అలరించాయి. హైదరాబాద్ ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంపల్లి పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. కొంపల్లి ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నటువంటి ఒక విద్యార్థి పైన అదే స్కూల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులు వీక్షణంగా కొట్టి దాడి చేసిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే స్కూల్లో చదువుతున్నటువంటి 7వ తరగతి బాలుడు శివరామకృష్ణ అనే ఒక ఫిర్యాదు ప్రకారం పాఠశాలలో ఉన్న విద్యార్థిని బయటికి రమ్మని ఆ స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుడు మధు సైకిళ్ళ వద్దకు తీసుకురాగా అతన్ని చూసినటువంటి మరో ఉపాధ్యాయుడు అక్కడ ప్రధాన ఉపాధ్యాయుడికి ఫిర్యాదు చేసి ఆ సైకిళ్ళ వద్దకు వెళ్ళి ఉన్న వ్యక్తిని 10వ తరగతి బాలుడు వెళ్ళి వీపు పైన కొట్టాలని ఆదేశాలు జారీ చేశాడు ప్రధాన ఉపాధ్యాయుడు కృష్ణ. ఆయన ఆదేశాల మేరకు స్కూల్లో ఉన్న 10వ తరగతి విద్యార్థులందరూ కర్రలతోని విపరీతంగా దాడి చేస్తే దాన్ని గోప్యంగా ఉంచి అతన్ని తల్లిదండ్రులకు చెప్పినట్లయితే అతనికి టీసీ ఇచ్చి బయటికి పంపిస్తానని భయభ్రాంతులకు గురి చేశాడు ప్రధాన ఉపాధ్యాయుడు దుండిగలు ఎంఈఓ కృష్ణ. ఆ విధంగా ఒకరోజు మొత్తం కూడా ఇంట్లోని జ్వరంతో బాధపడుతుంటే తల్లిదండ్రులు మందలించగా ఏం జరిగిందంటే అసలు విషయాలు నిజానికి వచ్చాయి. ఆ తల్లిదండ్రులు అందరూ కలిసి బాలుని తీసుకొని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దానితో పాటుగా ఎంఈఓ కృష్ణపై కూడా కేసు నమోదైన పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పల్ బగాయత్లో లిమ్రా పరుపుల షాపులో
షార్ట్ సర్క్యూట్ వలన లేకపోతే ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఏమైనా మంట పెట్టడం వల్ల కూడా ఏమి జరిగిందనే విషయం కూడా ఇంకా స్పష్టత రాలేదు. దాదాపు పర్పుల షాప్ అనేది కూడా కాలిపోవడంతో స్థానికంగా ఉన్నటువంటి కాలనీవాసులు కావచ్చు, దాని యొక్క యజమానులందరూ కూడా అగ్నిమాపక సిబ్బందికి పోలీసులకు ఫిర్యాదు చేయగా అగ్నిమాపక సిబ్బంది వచ్చేసి అగ్నిమాపక సిబ్బంది మంటలార్పి కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు చేసింది. కానీ దాదాపు 25 లక్షల వరకు కూడా ఆస్తి నష్టం జరిగినట్టు చెప్తుంది. ఎవరి యొక్క ప్రాణాలకు కూడా హాని కలగలేదని స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, అగ్నిమాపక సిబ్బంది జరుగుతుంది. దీనికి గల కారణాలు ఎవరైనా షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, లేకపోతే గుర్తు తెలియని వ్యక్తులు ఏమైనా అంటు పెట్టారనే విషయాన్ని కూడా వెలికితీసే ప్రయత్నంలో ఉన్నారు ఉప్పల్ పోలీసులు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే తాడూరు మండల కేంద్ర సమీపంలో విద్యార్థులకు, మేడిపూర్ హై స్కూల్ విద్యార్థులకు అమెరికన్ తెలుగు ఆట అసోసియేషన్, మానవతా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో వారికి ఋతుక్రమంపై అవగాహన సదస్సుతో పాటు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి మానవతా ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రమ్య సౌజన్య విద్యార్థినులకు ఋతుక్రమం పైన వాళ్ళ ఆరోగ్యాలపైన పూర్తి స్థాయి అవగాహన కల్పించి ఋతుక్రమంలో వాడేటువంటి పర్యావరణ హిత శానిటరీ కప్స్ కూడా వారికి ఉచితంగా అందజేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ బదావత్ సంతోష్ తో పాటు ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి హాజరై విద్యార్థుల కోసం అవగాహన సదస్సుతో పాటు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి అమెరికన్ తెలుగు ఆట అసోసియేషన్, మానవతా ఫౌండేషన్ నిర్వాహకులను అభినందించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతగానో దోహదపడతాయని చెప్పేసి ఇంత మంచి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళు సూచించినటువంటి సూచనలు పాటించాలని చెప్పేసి కూడా విద్యార్థులకు కలెక్టర్, ఎమ్మెల్యే సూచించినటువంటి పరిస్థితి కనిపించింది. కార్యక్రమంలో అమెరికన్ తెలుగు అసోసియేషన్, మానవతా ఫౌండేషన్ సంబంధించినటువంటి నిర్వాహకులు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలోని కైలాసపురి పత్రిజీ శక్తి స్థల్లో ఈ నెల 21 నుంచి 31 వరకు కూడా జరుగుతున్నటువంటి ప్రపంచ ధ్యాన మహాసభలకు భారీ సంఖ్యలో చుట్టుపక్కల దేశాల నుంచి కూడా సైతం ధ్యానులు పెద్ద మొత్తంలో వచ్చి అక్కడ ధ్యానం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు 3వ రోజు కూడా పెద్ద ఎత్తున ధ్యానులంతా కూడా 3 గంటల పాటు ధ్యానం చేయడంతో పాటు సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి రామ్ లక్ష్మణ్ కూడా అక్కడికి విచ్చేసి ధ్యానంతో పాటు డ్యాన్స్ కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ధ్యానులతో కూడా చాలాసేపు కూడా నృత్యం చేసినటువంటి పరిస్థితి కడ్తాల్ మహాపిరమిడ్లు ధ్యాన కేంద్రంలో కనిపించింది. ఇదే విధంగా 31వ తేదీ వరకు కూడా పెద్ద ఎత్తున అక్కడికి ధ్యానులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేశారు. ఎంతమంది ధ్యానులు వచ్చినా కానీ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా తాము ధ్యానం చేసి సేద తీరడానికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించినట్టు కూడా నిర్వాహకులు తెలిపినటువంటి పరిస్థితి కడ్తాల్ మహాపిరమిడ్లో కనిపించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తలకు వస్తే ముఖ్యంగా ఇప్పుడు వరి నాట్లు మొదలైనటువంటి పరిస్థితి. ముందస్తుగా ఎవరైతే వరి నాట్లు వేశారో ఎదుగుదల కోసం, అంటే వరి ఎదుగుదల కోసం యూరియా అవసరం ఉంటుంది. మళ్ళీ రైతులకు యథాస్థితి వచ్చిందని చెప్పి రైతులు తీవ్ర మనోవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కనిపిస్తుంది. ముఖ్యంగా వీర్నపల్లి మండలంలోని సహకార సంఘం వద్ద ఇటు రైతులు పెద్ద ఎత్తున బారులు తీరి యూరియా కోసం తీవ్ర కష్టాలు పడుతున్నామని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితిలో వరి ఎదుగుదల కావాలంటే తప్పకుండా యూరియా అవసరం ఉంటుందని, కానీ సహకార సంఘం వద్ద పెద్ద ఎత్తున బారులు తీరి ఉన్న నేపథ్యం ఒక ఎత్తు అయితే కనీసం 4-5 బస్తాలు కావాలంటే మాత్రం అధికారులు 2 బస్తాల కంటే ఎక్కువ ఇవ్వట్లేదని, ఈ నేపథ్యంలో తమకు చాలా కష్టమవుతుందని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే గతంలో కూడా యూరియా సరైన సమయంలో అందక చాలా కష్టాలు పడ్డటువంటి పరిస్థితి. ముఖ్యంగా యూరియా అనేది మాత్రం స్టార్టింగ్ ఎదుగుదల కోసం తప్పకుండా వాడాల్సిన పరిస్థితి. ఇప్పుడు కనుక యూరియా వేయకుంటే వరి ఎదుగుదల ఉండదని తీవ్ర మనోవేదనకు గురవుతున్నటువంటి రైతులు గతంలో కూడా ఈ విధంగా చేసిన నేపథ్యంలో కొంత నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. కనుక ఇప్పుడు తమకు కావాల్సినంత యూరియాను ప్రభుత్వం వెంటనే సప్లై చేయాలంటూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలి, లేకుంటే మాత్రం తమకు చాలా కష్టాలు ఎదురుతాయని చెప్పి రైతులు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. వీర్నపల్లిలో ఈరోజు యూరియా కోసం ప్రతి రైతు కూడా 2 బస్తాలు ఇస్తున్నారు. మినిమం 4 బస్తాలు కావాలంటూ కూడా అధికారులతో చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఇప్పటికైనా వరి నాట్లు పెద్ద ఎత్తున అవుతున్న నేపథ్యంలో యూరియాను త్వరితగతిన ప్రతి సెంటర్లో ఉంచాలి.